హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో మనం ఒక వైరల్ రెసిపీ చూడబోతున్నాం. అదేంటంటే అదే అండి, ఫ్లఫీ ఆమ్లెట్. దూదిలాగా సాఫ్ట్గా ఫ్లఫీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూపించినట్టుగా ఎగ్లో వైట్ పార్ట్ని ఎల్లో పార్ట్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఎల్లో పార్ట్లోకి కొంచెం చిటికెడంత సాల్ట్ వేస్తున్నాను. వైట్ పాట్లోకి కొంచెం షుగర్ వేస్తున్నాను. ఇక్కడ విస్కర్తో ఎగ్ వైట్ని మనకి వైట్ క్లౌడీ ఫోమ్ వచ్చే వరకు కూడా బాగా బీట్ చేసుకోవాలి. ఇది మనకి కనీసం 20 నిమిషాల పైనే పడుతుందండి. తొందరగా అయిపోవాలనుకుంటే మిషన్తో కూడా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని. తర్వాత ప్యాన్లోకి 1/2 టీ స్పూన్ బటర్ వేసుకొని ఇక్కడ ఎల్లో పార్ట్ని వేస్తున్నాను ఫస్ట్. మీరు కావాలంటే ఎల్లో పార్ట్ వైట్ రెండు మిక్స్ చేసేసుకొని ఒకేసారి కూడా వేసుకోవచ్చు. కొంచెం కారపొడి స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద వైట్ ఫోమ్ వేసుకొని మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. చూసారా ఎంత వైట్గా క్లౌడీగా ఉందో? పిల్లలైతే మరీ ఎంజాయ్ చేస్తారండి దీన్ని. పైన కూడా కొంచెం కారపొడి వేస్తున్నాను. మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. దీని మీద మూత పెట్టేసి ఒక 3 నుంచి 5 నిమిషాలు మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి ఈ ఫ్లఫీ ఆమ్లెట్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో? దీన్ని సైడ్స్ని మొత్తం కూడా ఇలా కుక్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని ఇంకొక వైపుకి కూడా టర్న్ చేసి కుక్ చేసుకోవచ్చండి. అంతే, రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో? ఈ టేస్ట్ని అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైతే ఇష్టంగా ఫ్లఫీనెస్ని ఫీల్ అవుతూ తింటారు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.